అందరికీ శుభోదయం. శివునికి అభిషేక ప్రియుడు. కాశీ నీళ్లు లింగంపై పోస్తే సంతోషాన్ని, సర్వైశ్వర్యాలని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడం వల్ల నిత్యారాధనకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథంలో క్లుప్తంగా రాశారు. శివుడికి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితాలు వస్తాయి ఒక్కసారి చూద్దాం. భక్తులు కార్తీక మాసాల వివిధ పూజా ద్రవ్యాలతో శివునికి అభిషేకం చేస్తారు. ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్య బలం లభిస్తుంది. చెరుకు రసంతో లేదా పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖనాశం, ఆకర్షణ. తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలం మహాపాపహరణం. సుగంధవ్య పుత్రలాభం. పుష్పాగంతో భూలాభం. బెల్లోజలంతో భోగభాగ్యాలు. నువ్వుల నూనెతో అపమృత్యుహరణ. రుద్రకులంతో మహా ఐశ్వర్యం. సువర్ణ జలంతో దారిద్ర్య నాశనం. అన్నాభిషేకంతో సుఖజీవనం. దాక్షరసంతో సకల కార్యసిద్ధి. అదేవిధంగా నారికేల జలం సర్వ సంపద వృద్ధి. ఖర్జూర రసం శత్రునాశనం. గరిక జలం ద్రవ్య ప్రాప్తి. దవలోదకం శివ సన్నిధి. గంగోదకం సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి. కస్తూరి జలం చక్రవర్తిత్వం. నేరేడుపలు రసం వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలం ధాన్యగృహ ప్రాప్తి. మామిడి పండ్ల రసం దీర్ఘవృద్ధి నాశనం. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూతి కోటి రెట్ల ఫలితం ఇస్తుంది. అయితే ఈ యొక్క విష్ణువు అలంకార ప్రియుడ శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకానికి చాలా ప్రియంగా భావిస్తారు కాబట్టి అభిషేక ప్రియుడు అనబడతారు. ఈ యొక్క అభిషేక ప్రియుడికి శివార్చనలో అభిషేకం ముఖ్యమైన గంగా జలరూపుడైన జలం పంచభూతాల్లో శివుడి అష్టమూర్తుల్లో ఒకడు. అప ఏవ ససరాదు అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదటి జలాగ్ని సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం జలం. మంత్రపుష్పంలో యోపామేవం వేద మాయధనవాన్ భవతి ఇత్యాది మంత్రాలు నీటి ప్రాముఖ్యత విశదీకరించబడుతుంటాయి. అందుచేత శివ పూజల్లో జలాభిషేకం ఎంతో ప్రాముఖ్యత. భగవంతుడు 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేకం రూపమైన స్థానం ఉపచారం అని ప్రారంభం. అయితే ప్రజాపాన్ శతరుద్రయం అభిషేకం అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రయం పఠిస్తూ అభిషేకం చేయాలి. పూజ, అభిషేకం, హోమం, తర్పణం మొత్తం జపం శ్రేష్టం. పూజ కంటే హోమం, హోమం కంటే తర్పణం, తర్పణం కంటే జపం, జపం కంటే అభిషేకం ఉత్తమని శ్రేష్ఠ చెప్తున్నాం. అయితే స్వామివారికి ఎక్కువగా నామస్మరణ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శివపంచాక్షర మంత్రం చదవడం వల్ల చాలా విశేష ఫలితం వస్తుంది. ప్రతినిత్యం కూడా భస్మం త్రియంబకం గుర్తుపెట్టుకోవడం వల్ల శుభప్రదం. అదేవిధంగా త్రియంబకదానం చేయడం వల్ల ఎటువంటి మృత్యువు మీ దరి చేరదు. ప్రతినిత్యం కూడా త్రియంబక మంత్రం త్రియంబకం జామేశ్వర స్వాహ అనే మంత్రాన్ని, ఓం తర్పుషాభ్య మహాదేవ తన్నో రుద్రపజ మంత్రాన్ని, ఓ నామ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల సర్వం శుభం. శ్రీమాత్రేణ మీ అందరికీ ఆ పరమేశ్వర ఆశీర్వాదాలు వెళ్ళవెళ్ళిపోతాను. మీరు అభిషేకం.